దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? విన్నారా? విన్నామా? సరే, ఇప్పుడన్నా విందామా వద్దా? హల్లెలూయా! విందామా? గట్టిగా కొట్టండి చప్పట్లు, విందాం అనుకున్న వాళ్ళు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే చూద్దాం. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ లేఖనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడే అంటున్నాడు, ఆశీర్వాదములు దేవుడు ఇవ్వడానికే మిమ్మల్ని పిలిచాడు. మీకు కీడు చేయడానికి దేవుడు పిలవలేదు. మీకు అన్యాయం చేయడానికి దేవుడు పిలవలేదు. మరి మిమ్మల్ని దూషించడానికి కూడా దేవుడు పిలవలేదు. ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదములను దయచేయుటకే. మరి ఈ ఆశీర్వాదములు అంటే అసలేంటి? ఆశీర్వాదము అంటే ఏంటి? నాకు డబ్బు కావాలి, నాకు ధనము కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, పదవులు కావాలి, ఉన్నతమైన పదవులలో నేను జీవించాలి, లోకములో నేను గొప్పగా బ్రతకాలనేటివి ఈరోజు ఆశీర్వాదములలో మనం కోరుకుంటున్నాం. అవునా కదా? ప్రతి విశ్వాసి కూడా మనము అడుగుచున్నది ఏమిటి? దేవుణ్ణి. నిజంగా చెప్పండి. ఆశీర్వాదములు ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అడుగుతున్నటువన్నీ ఆశీర్వాదములే, అన్నీ మీకున్నాయి. వాస్తవానికైతే బ్రతకడము కూడా ఆశీర్వాదమే. ఈ దినం వరకు మనం జీవించడం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఇవన్నీ ఉన్నా ఒకటి లేదు. ఆశీర్వాదములు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి వస్త్రధారణ ఇస్తున్నాడు, అలంకరణ ఇస్తున్నాడు, ఆస్తులు ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, వాకులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం మనం అడగం, నాకు ఆశీర్వాదాలే కావాలి. హల్లెలూయా, ఆశీర్వాదాలే కావాలి అని అనేది మాత్రం అడుగుతాం. కానీ మిగతా అసలు ఆశీర్వాదం అంటే ఏంటో అసలు తెలియదు. ఆశీర్వాదం అంటే దేవుని సన్నిధి ఉండాలి మీ దగ్గర. హల్లెలూయా, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ నీతో కూడా ఉంటే ప్రతిదీ ఆశీర్వాదమే. మరి ఆ సన్నిధిని ఏ రోజైనా అడుగుతున్నామా? అయ్యా నువ్వు దూరంగానే ఉండు, పర్లే, ఆశీర్వాదం మాకు మాత్రం ఇచ్చేయి. హల్లెలూయా, నీ సన్నిధి మాకొద్దు, కానీ ఆశీర్వాదములు మాత్రమే మాకు కావాలి. హల్లెలూయా, ఆశీర్వాదములు మాత్రమే మనకు కావాలి. మరి ఆశీర్వాదంలో పొందుకున్నటువంటి మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం. మరి కీడు చేయవానికి ప్రతి కీడే చేస్తున్నాం. అంతేనా కాదా? ఆలోచించండి. క్రైస్తవ సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి క్రైస్తవ బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎవరైనా ఆగిపోతున్నారా? అటు సేవకులు కావచ్చు, ఇటు కాపరులు కావచ్చు, అటు ప్రసంగికులు కావచ్చు, మరి పరిశుద్ధులు అనబడే విశ్వాసులు కూడా కావచ్చు. పరిశుద్ధులం అనుకుని భ్రమపడుతున్నాం, మనం పరిశుద్ధులం కాదు. ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడు మనం చేస్తామో, దూషణకు ప్రతి దూషణ మనం చేస్తామో, మనలో విశ్వాసము సన్నగిల్లి పరిశుద్ధత మనకు దూరం అయిపోతుందనేది మనం గ్రహించలేకపోతున్నాము. ఆ పరిశుద్ధతకు మనం దూరం అయిపోవడం వల్ల దేవుని సన్నిధి నుండి కూడా మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. మరి ఆశీర్వాదములు మాకు కావాలి అని పిలుచుకొని అడుక్కుంటున్నాం.
మరి ఎలా వస్తాయి ఆశీర్వాదములు? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆ సన్నిధిని బట్టి ఆశీర్వాదములన్నీ నీకు వస్తాయి. మరి దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆశీర్వాదములు మనం పొందుకుంటున్నాం, ప్రభువుల వారిని మాత్రం విస్మరిస్తున్నాం. ప్రభువుల వారు మాకు కూడా వద్దు, ఆశీర్వాదాలు ఇస్తే చాలు. హల్లెలూయా. మీరు మాతో వద్దు, కానీ ఆశీర్వాదములు మాత్రమే మాకు చాలా ముద్దు. హల్లెలూయా. ఆశీర్వాదాలు మాత్రం మాకుంటే చాలు, నువ్వు సన్నిధి మాకొద్దయ్యా. ఎలా ఉంది చెప్పండి? అన్నీ కావాలి, కానీ దేవుడు మాత్రము మనతో ఆయన ఆత్మ వద్దు. దేవుడు తెలియజేస్తున్న మాటే మనం చెప్తున్నది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ఆశీర్వాదములు మనకివ్వడానికి పాడైపోయిన సర్వ జనాంగమును బాగు చేసి ఆశీర్వాదములు మీకు ఇస్తాను అని దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు అనుకుంటున్నారు మీరు? కేవలము ఆయన శరీరమును రక్తమును మీ కొరకు మన కొరకు దారబోసి, ఆ దారబోసినటువంటి ఆయన ప్రతి రక్తపు బొట్టును మీ మీద ఒలికించి మీ యొక్క పాప భూయిష్టమైన జీవితాలను కడిగి తన శరీరం అందే సర్వమైన శ్రమను అనుభవించాడు మనకు ఆశీర్వాదములు ఇవ్వడానికేనైనా. ఇది గ్రహించలేము నాయనా మనం. హల్లెలూయా. దీనిని మనం గ్రహించలేం. ఎవరి శరీరం మీద మోసాడు ఇవన్నీ? దేవుడే తన శరీరము మీద మోసాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సును మనకు ఇచ్చేశాడు. అంటే మనస్ఫూర్తిగా తన బిడ్డల కోసము తన శరీరం మీద శ్రమలన్నీ మోసాడు. తన ఎవరి రక్తపు బొట్టును కూడా మన మీద ఒలికించాడు, కేవలం మిమ్మలను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. మిమ్మలను మనలను ఆశీర్వదించడానికి ఆయన తన శరీరములో ఉన్నటువంటి మనస్సు ద్వారా అనుభవించాడు. దీనిని గ్రహిస్తున్నామా మనం? ఎంతటి కృప కలిగినటువంటి దేవుడు అనాలి చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు స్పష్టంగా, పేతురు గారితోనే మాట్లాడుతున్నాడు ఈ దినమున. పేతురు గారు మనందరితో కూడా తెలియజేస్తున్నాడు. అసలు ఒక విషయం తెలుసా? పేతురు గారికి ప్రార్థన చేయాలంటే చాలా బాధ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క క్షణము కూడా నిద్ర మేలుకోలేడు ఆ క్యారెక్టర్. హల్లెలూయా. దేవుడు పర్వత శిఖరములకు వెళ్ళి అల్లంత దూరము వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థనలో ఉండండి రా నాయన అంటే గుర్రి పెట్టి నిద్రపోతున్నారు మరోళ్ళు. ఎవరు? అందులో పేతురు కూడా. పేతురు ఒక్క క్షణము ప్రార్థనలో ఉండలేవా, మెలకువగా ఉండలేవని అంటే ఉండలేకపోయాడు. కానీ అదే పేతురు గంటలు గంటలుగా ప్రార్థనలో గడపగలిగినటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. తెలుసా? గంటలు గంటలు ప్రార్థనలో గడపడినటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కానీ దేవుని యొక్క శక్తి పేతురు తెలుసుకోలేకపోయాడు. పేతురు తెలుసుకోలేకపోయాడు. కానీ ఆ పేతురే ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్పగా ఆ పేతురు ద్వారా దేవుడు వాక్యాలు ఇచ్చాడు. గంటలు గంటలు ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని పేతురు పొందుకోగలిగాడు. ఎందుకు? దేవుని సన్నిధి తోడుగా ఉండ కారణముగా, దేవుని సన్నిధిలో ఉండడం కారణంగా, దేవుని సన్నిధి అతను తోడుగా ఉండడం కారణంగానే గంటల గంటలు ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని దేవుడు పేతురుకి ఇచ్చాడు. మరి మనము మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఆలోచించండి. మనకు ఆశీర్వాదములు కావాలయ్యా, నీ సన్నిధి మాత్రం మాకు వద్దయ్యా. హల్లెలూయా. నీ సన్నిధి మాత్రం మాకు వద్దయ్యా, ఆశీర్వాదములు ఇస్తే చాలయ్యా, వాటిని పొందుకొని మేము హాయిగా ఉంటామయ్యా, మీ సన్నిధిని మేము కోరుకోమయ్యా అనే జీవితాలు ఈ దిన మన క్రైస్తవ జీవితాలు ఉన్నాయంటే ఒక్కసారిగా ప్రతి హృదయము కూడా దేవునిలో ఉన్నటువంటి హృదయము చాలా బాధపడుతుంది అంటాను నేను. మరి అందుకే దేవుడే స్పష్టంగా పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురు రాసినటువంటి
1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చిన్నలారా, చిన్నవాడా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము వస్త్రమును ధరించుకొని మిమ్మును నిన్ను నీవు అలంకరించుకో. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించు. దీనులకు కృపనిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ దీన మనస్సు కలిగి దేవుడు తన మనస్సుతో తన శరీరాన్ని రక్తమును మన కొరకు దారబోసాడు, అలాంటి దీన మనస్సు కలిగి మీరు ఉండుడి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఎప్పుడూ ఆశీర్వాదములు పొందుకునే ఉంటారు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. మరి దేవుని యొక్క దీన మనస్సు మనలో ఉందా? ఆలోచించండి. దేవుని యొక్క దీన మనస్సు మనలో ఉందా? ఆ దీన మనస్సు కలిగి మనము ఈ లోకంలో జాగ్రత్తగా ఉన్నామా, అజాగ్రత్తగా ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనము జాగ్రత్తతో ఉందామా, దేవునిలో అజాగ్రత్తగా ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకోండి, ఆలోచించండి. మనము దీన మనస్సు కలిగి ఉంటే జాగ్రత్తగా దేవునిలో ఉంటాం, భయభక్తులు కలిగి ఉంటాము. ఆ దీన మనస్సు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు మనలో లేకపోతే, ప్రతి విశ్వాసి ఆ మనస్సు కలిగి ఉండకపోతే మనము అజాగ్రత్తగానే ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త అవసరమా, అజాగ్రత్త అవసరమా? ఆలోచించండి. ధ్యానం అవసరమా, పరధ్యానం అవసరమా? ఒకసారి ఆలోచించండి. మనం స్కూటీ ఎక్కాము, అజాగ్రత్తగా పోతే ఏమవుతుంది? జీవితాలు కూడా గల్లంతైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలు కూడా గల్లంతైపోతాయి ప్రభువులో అజాగ్రత్తగా ఉంటే. మరి పరధ్యానంగా ఉంటే నీ జీవితమే వ్యర్థమైపోతుందని అంటున్నాడు. మరి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవునిలో అజాగ్రత్త పనికిరాదు, దేవునిలో గర్వము పనికిరాదు, దేవునిలో అతిశయము కూడా పనికిరాదు. నాకు అంతా తెలుసు అంటే నాకేమీ తెలియదు. దేవుడిచ్చిన జ్ఞానముతో నేను చెప్తున్నాను తప్ప నాకేమీ తెలియదు. నా దేవుడే నా జ్ఞానం, నా దేవుడే నాకు జ్ఞానమై ఉన్నాడు. ఇది 100కి 200 కాదు, 1000% నిజం. ఇదే సత్యం. మరి దేవుడే చెప్తున్నాడు, నీ అహంకారమును పక్కన పెట్టు. ఎందరైతే అహంకారులు ఉంటారో విశ్వాసులు, వారందరినీ ఎదిరించి నీకు దీన మనస్సునివ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మరి ఆ మనసు పొందుకోవడానికి నువ్వు ఎంత దీన మనస్సు కలిగి జాగ్రత్తగా దేవునిలో ప్రార్థనలో ఉండవు? నువ్వెంత జాగ్రత్త కలిగి దేవునిలో ప్రార్థనలో ఉండవు? ఒక్కసారి ఆలోచించండి. మరి దేవుడే చెప్తున్నటువంటి మాట, నిన్ను నీవు దీన మనస్సు కలిగి అలంకరించుకో. ఆ మనస్సును మనము మనస్సును అలంకరించుకోం, కానీ శరీరాన్ని మాత్రం అలంకరించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాదనగలరా? ఎవరైనా కాదనగలరా? ఈ మాటను ఎవరైనా కాదనగలరా? ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు దేవుడు, ప్రతి దేవుని బిడ్డతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మనస్సును అలంకరించుకోమన్నాడు దేవుడు, కానీ శరీరాన్ని అలంకరించుకుంటున్నాం మనం. ఇది తప్పు. నీ మనస్సు దీన మనస్సు కలిగినటువంటి ఆ మనస్సుతో నిన్ను నువ్వు అలంకరించుకో. నీ శరీర అలంకరణను దేవుడు చూడడు. వ్యర్థమైనటువంటి అలంకరణ, దానికి విలువ లేదు దేవుని దగ్గర. లోకంలో విలువ ఉండొచ్చు,
వ్యక్తుల మధ్యలో విలువ ఉండొచ్చు, జనాంగము మధ్యలో కూడా విలువ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం మీకు విలువ లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విలువ మనకు అవసరం, ఏ విలువ మనకు అవసరమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. మరి ఆ మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించండి. లేదు మనం జాగ్రత్త పడుతున్నామా? అబ్బే ఆ జాగ్రత్తలోనే ఉంటాం. మనం పరధ్యానంలోనే ఉంటాం. పరధ్యానంలో ఏముంటుంది? ఏది ఉంటుంది పరధ్యానంలో? సృష్టిలో గాడిద ఉంటుంది. మరి ఇంకా కూడా గాడిద లాంటి స్వభావమే మనకుంటే దేవుడు ఏ రీతిగా నిన్ను అలంకరిస్తాడు? దీన మనస్సు కలిగిన నిన్ను దేవుడు ఆశీర్వాదములకు కారణభూతుడు కావాలని, ఆశీర్వాదములకు నిన్ను పిలవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి మనలో ఏ మనస్సు ఉండాలి? ఆలోచించండి. దీన మనస్సు కలిగి ఉండాలి. మరి ఆ విధంగా మనమును అందుకే పిలిచాడు, ఆశీర్వాదములకు కారణం మీరు ఉండాలని. ఆ కారణభూతుడైనటువంటి నేను మిమ్మలను ఆశీర్వదించడానికే పిలుస్తున్నాను. మరి వస్తావా అని అడుగుతున్నాడు. మరి వస్తావా రావా? లేదు నేను లోకములో సస్తానా అనుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. లోకములోనే చచ్చి బ్రతుకుతూనే ఉంటాను, మృతుడుగానే అని అనుకుంటావా? ఆలోచించాలి ప్రతిదీ కూడా. దేవుడు వాక్యము ద్వారా మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఆలోచింపచేస్తూ వాక్యాన్ని ఆచరణలో పెట్టమంటున్నాడు. వాక్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టు. అందుకే మనం ఏ దినము కూడా ఆలోచించడానికి రెడీగా లేం. ఎప్పుడు కూడా రెడీగా ఉండం. ఎందుకంటే మనల్ని మరలా పరిశీలించుకునే ఆ టైం కూడా మనకు లేదు. మనలను మనం పరిశీలించుకునే టైం కూడా మనకు లేదు. ఎందుకు? అపవాది మన వెనకాలే లాగుతుంటాడు. వెనక్కి లాగుతుంటాడు. ఏం ఆలోచిస్తావు? ఏం చూద్దాంలే వాక్యం. హల్లెలూయా. ఏం చూద్దాంలేబ్బా వాక్యమా? చెప్పిందే కదా మనం వినలాడా? ఎక్కడన్నారా? మందిరంలో ఇలా చాలదా? మళ్ళీ చూడాలా? అందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? అందులో ఉన్న ఆ వాక్యం యొక్క సారాంశాన్ని గురించి అని ఆలోచిస్తున్నామా? ఆ మాటనన్నా మనం ధ్యానిస్తున్నామా? ఎప్పుడైనా సరే మరి ఏ రోజైనా మనం ఆలోచించుకుంటున్నామా? ఆలోచించండి. అందుకే పేతురు గారు స్పష్టంగానే చెబుతున్నాడు ప్రతి మాట కూడా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ లేఖనము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యముగా బోధిస్తారు. తమ్మును నాశనం చేసుకోవడానికి సంఘస్థులు కూడా ఈ దినమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రేరేపిస్తున్నారనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు, అబద్ధ కాపర్లకు ఏం కావాలి? హల్లెలూయా. ఏం కావాలి? మాకు క్రీస్తు వద్దు, కాసు మాత్రమే కావాలి. హల్లెలూయా. కాసులు మాత్రమే కావాలి, ఆత్మలు వద్దు, ఆస్తులు మాత్రమే కావాలనే అబద్ధ ప్రవక్తలు తయారైపోయినారు. వారి యొక్క అబద్ధ ప్రవక్తల వల్ల, వారు చేస్తున్నటువంటి అబద్ధ బోధ వలన లోకపరమైనటువంటి క్రియలను మనకు చూపిస్తూ ఉంటారు. ఎలా? ఆమె ఎలా, ఆ కుటుంబం ఎలా, ఆ కుటుంబము ఈ కుటుంబంతో నీకేం పని? నువ్వు దేవుని వాక్యం ఉన్నట్లు బోధించు, వాక్చాతుర్యం నీకెందుకు? అది అడిగాడా?
దేవుడు అడిగాడా? అడగలేదే. మరి ఆ వాక్చాతుర్యంతో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పగలిగితే వారు నిజమైన సేవకులు. అలాంటి విశ్వాసములోనికి వారిని నడిపించగలిగితే వారు నిజమైన సేవకులు. ఆ విశ్వాసము మాకొద్దు, శీఘ్రంగా మేము నాశనం అయిపోవాలి అనేది ఇప్పుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు కూడా ఏమి కోరుకుంటున్నారంటే శీఘ్రముగా వారి నాశనాన్ని ఓరే కోరుకుంటున్నారు. కనుక అలాంటి వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు ఇవ్వద్దంటే మీరు ఇస్తున్నారు. వాక్యంతోనే చెప్పాడు ఆయన. ఇది ఎవరు రాసింది? ఎవరు రాసింది? దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ప్రవక్తలు రాసినటువంటి గ్రంథము, అపోస్తులు రాసినటువంటి, సేవకులు రాసినటువంటి, ఆ దినము రాసినటువంటి పేతురు గారు రాసినటువంటి గ్రంథంలోనే అంటున్నాడు, ఏ దినమైతే నేను నా యొక్క జీవితంలో కనీసం క్రీస్తును నేను ఎరగనని కూడా చెప్పాడు. చెప్పలేదా? 3 సార్లు చెప్పాడు. కోడి కుయ్యకు ముందే 3 సార్లు నేనే అసలు తెలియదు అంటావురా బాబు అన్నాడు. హల్లెలూయా, చెప్పాడా లేదా? మరి అలాంటి పేతురు గారు ఈ దినమున ఎన్ని దినములు ప్రార్థన చేసుంటాడో చూడండి. ఆయన సన్నిధిని కోరుకొని ఆలోచించండి. మరి అలాంటి ప్రార్థనా పరులు మనలో ఉన్నారా? అలాంటి ప్రార్థన కలిగినటువంటి సేవకులు మనలో ఉన్నారా? అబ్బే, నాకు 4 బంగళాలు ఇచ్చాడు దేవుడు దేవుని లేకొచ్చిన తర్వాత, 4 కార్లు ఇచ్చాడు నా దేవుడు, 4 హెలికాప్టర్లు ఇచ్చాడు నా దేవుడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అంతా ఇచ్చాడు అని చెప్పుకోగలిగినటువంటి, సాక్ష్యం చెప్పగలిగినటువంటి జీవితాలు ఉన్నాయే కానీ కాపర్లలో ఆ సాక్ష్యము ఏ జనమ మధ్యలో ఉన్నారో ఆ విశ్వాసులైన దేన మనస్కులను ఆదరించే సాక్ష్యమే వీరిలో లేదు. ఉందా? లేదు. నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. ఏం సంపాదించుకున్నావు? నువ్వు వచ్చి ఆస్తులు సంపాదించుకున్నావు, అంతస్తులు సంపాదించుకున్నావు, నువ్వు కార్లు సంపాదించుకున్నావు, బంగళాలు కట్టుకున్నావు. కానీ నీ సంఘములో ఉన్నటువంటి పేదవారిని నువ్వేం చేసావు? వారికి సాక్ష్యపు జీవితం వద్దా? వారిని విశ్వాస జీవితంలోకి నడిపించవా? నడిపించినటువంటి విశ్వాసుల జీవితంలోకి నడిపించినటువంటి విశ్వాసంలోకి నడిపించావే, నడిపించినటువంటి ఆ వ్యక్తులు పరిశుద్ధులు అవ్వాలని ఆలోచన నీకు లేదా? నాకు కొన్ని 100 ఆత్మలు నా మందిరంలోకి వస్తే చాలు. దేనికోసమా? హల్లెలూయా, దేనికోసమా? ఇది ఆశీర్వాదమా? 10 రోజులు మందిరంలోకి వస్తేనే బాప్టిజం తీసేసుకో, అయిపోయింది. ఎందుకోసము? కాసుల కోసం కక్కుర్తుపడి బాప్టిజం ఇచ్చే సేవకుడు మీ సేవకుడు కాదు. బ్రతకతావా? క్రీస్తులో బ్రతికిరా, నీకు బాప్టిజం ఇస్తా. క్రీస్తు కొరకు చచ్చిపోయేవాడుగా ఉన్నావా? క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన జీవితం నీలో ఉంటే రా, బాప్తిస్మం ఇస్తా. అది జీవితం. మరి అదే విశ్వాసులే ఏమని చెప్తున్నారు బయటికి వెళ్ళి? ఏ బాప్తిస్మం పొందిన ఆ విశ్వాసులే ఆ సేవకులను బట్టి, ఆ యొక్క అబద్ధ సేవకులను బట్టి ఏం సాక్ష్యం చెప్తారు చెప్పండి విశ్వాసులు? రే, నాకేమి తెలుసని బాప్తిస్మం ఆయన. హల్లెలూయా. ఆలోచించండి. వాక్యము చేత ఆలోచింప చేయగలిగిన నాడు క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నేను ఏమైతే ప్రాణం పెట్టాను, అసలు ఆయన నాకు కొరకు ప్రాణం పెట్టాడు. అసలు నేను ఏమై ఉన్నాను, ఆయనకి ఎందుకు పిలిచి ప్రాణం పెట్టాడు? ఆ దినమైనా సరే ఆలోచింప చేసేటువంటి సేవకులు ఉన్నారా ఈ దినమున? ఉన్నారంటే చప్పట్లు కొట్టండి ఎవరైనా. లేరు. ఇప్పుడు కొట్టండి. లేరు అన్నవాళ్ళు అటు కూడా కొట్టరా? అంటే మనం అటు ఇటు లేం, ఎటు లేం. అంటే మనలను మనం తేల్చుకోలేని స్థితిలో ఉన్నాం ఈ దినమున. మనకు మనం కూడా తేల్చుకోలేం. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, వారిని గురించే చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఇలాంటి సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి స్పష్టంగా పేతురు గారు మాట్లాడతారు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 22 చదవండమ్మా. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లునట్లును,
దొర్లుటకు మళ్ళినట్టును దొర్లుటకు మరలినట్టును అను నిజమైన సామెత చొప్పున నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. వీరికి సంభవించెను. ఎవరికి? ఎవరికి? హల్లెలూయా! విశ్వాసులకే. విశ్వాసులకే కారణం వాక్యము వారిలో నిజముగా విత్తకపోవడము, ఆ నిజమైన వాక్యము, ఆ సత్య దేవుణ్ణి గూర్చి వారికి తెలియజేయకపోవడము. ఇప్పుడు వారు ఎలా అవుతారు? అబ్బా ఆ జీవితమే మేలు అబ్బా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మరి ఎలా? కుక్క వాంతికి తిరిగినట్లుగా వెళ్ళిపోవడం. అంతేనా? అంతే. మరి కడగబడిన బురదలో ఉన్న పందిని బాగా కడిగి తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పెడితే ఏమైంది? అది మరలా నేను బురదలో దొరలడానికి వెళ్ళాలి. హల్లెలూయా! నేను మరలా బురదలో దొల్లాలి. ఇలాంటి విశ్వాసులను మనోళ్ళు తయారు చేస్తున్నారు. తప్పు విశ్వాసులది కాదు, కాపరులది తప్పు అంటున్నారు, సేవకులది తప్పు అంటున్నారు, ప్రసంగికులదే తప్పు అంటున్నారు. మరి ఏ రీతిగా విశ్వాసులు ఆశీర్వదింపబడతారు? ఆలోచించండి. అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉండు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఏ నిజమైన ప్రార్థన చేయగలిగినటువంటి స్థితి మనలో ఉందా? ఆ యొక్క ప్రార్థన చేయగలిగిన స్థితిలోనికి విశ్వాసులు నడిపిస్తున్నారా అసలు? ఆలోచించండి. ఏ దినమైనా లేదు. కనుకనే పందిని, కుక్కని సాదృశ్యంగా ఇక్కడ చూపించాడు. విశ్వాసులు వెనకకు తిరిగిపోవడం. హల్లెలూయా! విశ్వాసులు వెనక్కి మళ్ళడం. ఆలోచించండి. మరి దేవుడు ఆశీర్వాదములు ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాడు. ఆశీర్వాదములు కావాలి, కానీ దేవుడు మాకొద్దు. ఆశీర్వాదములు కావాలి, కానీ దేవుని సన్నిధి మాకొద్దు. ఇది కదా మనం కోరుకునేది విశ్వాసులా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టండి నిద్రపోయేవాళ్ళు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు కొట్టండి మేల్కొన్నోళ్ళు. మరి దేవుడు చెప్తున్న మాట అదే, మనం చెప్పింది కాదు. దేవుడు అంటున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆత్మదేవుడు. చూడండి, నీ సన్నిధి నాకు తోడుంటే చాలయ్యా, ఆశీర్వాదములు అన్నీ ఉంటాయి. ఎందుకలాగా? సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. ఏమంటారు? సర్వశక్తి కలిగిన దేవుడిని ఏమంటారు? మీరు పాటలో కూడా పాడుతుంటారు, ఆరాధనలో కూడా. ఏమంటారు? ఇంకొక పేరు ఏమంటారు చెప్పండి? సర్వశక్తి కలిగిన దేవుడికి ఇంకొక పేరు ఉంది బైబిల్ గ్రంథంలో, ఎల్ షదా. ఉందా? సర్వశక్తి కలిగిన దేవుడుకు ఇంకొక పేరు ఉంది, ఎల్ షదా. ఆదియు అంతము లేని దేవుడు ఆయన. సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఆ యొక్క సన్నిధి నీకు ఉంటే చాలుగా. ఆ సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆశీర్వాదములన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి. అందుకే ఆది కాండంలో యాకోబు గారు అంటారు, 32వ అధ్యాయము 26వ లేఖనం చదువునాయన. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడగగా, నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోయినని చెప్పాను. ఎవరితో చెప్పాడు? హల్లెలూయా! ఎవరితో చెప్పాడు? యాకోబు గారితో అడిగాడు. యాకోబు నన్ను వదులు, తెల్లారిపోతుంది, నేను పోవాలా. హల్లెలూయా! హల్లెలూయా! మరి తెల్లారిపోతుంది, నేను పోవాలా. ఎబ్బోకు రక్కర పోరాటం చేస్తున్నాడు. ఎలాంటి పోరాటం? కత్తులతోనా? హల్లెలూయా! ఎలాంటి పోరాటం చేస్తున్నాడు? తెల్లవారులు పోరాటం చేస్తున్నాడు దేవునితో. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీను. ఎవరు చెప్పారు ఈ డైలాగు? హల్లెలూయా! యాకోబు గారు దేవుణ్ణి అడిగాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను. అరే బాబు, నాకు తెల్లారిపోతుంది, నన్ను వదులు అంటున్నాడు దేవుడు.
కానీ నన్ను ఆశీర్వదించు, నేను వదులుతాను అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పెనుకులాట ఎలా ఉంది? మరి చూడండి, దేవుడు ఏ రీతిగా బ్రతిమలాడాడో. నన్ను వదులు యాకోబు అంటున్నాడు, నేను వదలను అంటున్నాడు. మరి ఆశీర్వాదములు లేవా? చెప్పండి, ఆయనకి లేవా? మామ దగ్గర పనిచేసినప్పుడు రెండింతల ఆస్తిని పొందేశాడు. మరి భార్యలు ఏమైనా లేరా? ఇంకొక భార్య కోసం ఏమైనా పెనుకులు ఆడా? 2 భార్యలు ఉన్నారు, 13 మంది బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అంత ఆశీర్వాదము ఉన్న ఆయన మళ్ళీ ఆశీర్వాదం కొరకు ఎందుకు అడిగాడు? ఆలోచించండి. ఏ దినమైనా మనం ఆలోచించామా? ఆశీర్వాదించితే కానీ నేను నిన్ను వదలను ప్రభువా అంటున్నాడు. అక్కడ దూత అని రాశారు, కాదమ్మా, దేవునితోనే పెనుకులాడాడు దేవుడు. దేవునితోనే పెనుకులాడాడు యాకోబు. ఎలా? మనం కూడా పెనుకులాడతాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే 10 గంటలకు ఎత్తేస్తాం. హల్లెలూయా. అన్ని సంఘాలు కూడా 10 గంటలకు ఎత్తేస్తారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే 5 గంటల వరకు జరగాల్సిందే. అది ఆల్ నైట్ ప్రేయర్. 12 గంటలకు ఎత్తేసి కూడు తినేసి మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. ఇదే ఆల్ నైట్ ప్రేయరు. దేవుడి సన్నిధి నీకు ఏడతోడు ఉంటుంది. హల్లెలూయా. ఉండదా? ఉంటుంది అని వాళ్ళు కొట్టండి చప్పట్లో. ఉండదు. అందుకే తెల్లవార్లు పోరాడాడు. దేనితో? ప్రార్థనతో. నీ సన్నిధి నాకు తోడుంటే తప్ప, ఆశీర్వాదం అంటే సన్నిధి. ఈ సన్నిధి తోడుంటే, నీ సన్నిధి నాకు తోడుంటే అప్పటిదాకా నేను వదలను. నీ సన్నిధి నాతో ఉంటానని చెప్పు, నేను వదలుతా. దేవుడు కూడా బలహీనుడే. హల్లెలూయా. దేవుడు కూడా చాలా బలహీనుడని చెప్పాలి ఈ విషయంలో. సర్వశక్తి కలిగిన ఆ దేవుడు ఒక్క విషయంలో మాత్రమే బలహీనతను చూపిస్తాడు. దేవుడు కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన మాత్రమే ఆయన బలహీనుడు. నీ కన్నీటి ప్రార్థనలో దేవుణ్ణి ఆపగలవు. ఇక వేరే దగ్గర ఏమీ నువ్వు ఆపలేవు. ఎన్ని బలులివు, ఎన్ని అర్పణలివు, ఏమైనా దేవుణ్ణి ఆపలేవు. కన్నీటి ప్రార్థన. అందుకే అంటాడు, నీ కన్నీటిని నా బుడ్డిలో దాచుకున్నావయ్యా, నా కన్నీటిని నీ బుడ్డిలో దాచుకున్నావయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రేమమయా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రేమమయా. దేని తాపగలవు? ఒక్క కన్నీటి ప్రార్థన. అందుకంటాడు, హలో, నువ్వు నోటితో ప్రార్థన కాదు నేను వినేది, నీ కళ్ళ ప్రార్థన వింటానంటాడు దేవుడు. నీ కంటి యొక్క ప్రార్థన అవసరం నాకు. నోటితో ఎంత ప్రార్థన చేసినా వ్యర్థము. నీ కన్నీటి ప్రార్థన, నీ కళ్ళు ప్రార్థన చేయాలి. నోరు కాదు నీ ప్రార్థన చేయాల్సింది. నీ కన్ను చేయాలి ప్రార్థన, నీ కళ్ళు చేయాలి ప్రార్థన. చేస్తున్నారా? కళ్ళు ప్రార్థన చేయవు, ప్రార్థన చేయవు. కానీ దేవుడు అంటున్నాడు, కన్నీటి ప్రార్థన, నీ కళ్ళే ప్రార్థన చేయాలి. మనమైతే ఆ ప్రార్థన చేయము. విశ్వాసులు ఎవరో చేయరు. మరి దేవుడు చెబుతున్న మాటలే మనం చెబుతున్న మాటలు కాదు. మరి ఏ రీతిగా ఆయన యొక్క సన్నిధి లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది ఆశీర్వాదము పొందుకొని ఆయన గ్రంథంలో లిఖింపబడ్డారు? ఒక అబ్రహాము లిఖింపబడలేదా? ఒక సారా లిఖింపబడలేదా? ఎస్తేరు లిఖింపబడలేదా? మరి వేశ్య అయిన రాహోబు లిఖింపబడలేదా? సల్మానుకు తల్లి అయ్యింది. మరి మనము ఏ రీతిగా ఉన్నాం? దానియేలు లిఖింపబడలేదా? షడ్రకు అబేద్నగోలు లిఖింపబడలేదా? ఎంతమంది? రూతు లిఖింపబడలేదా? పరిశుద్ధ గ్రంథములో చూడండి, అందరూ లిఖింపబడ్డారు. మరి మనము మాత్రం ఆయన కవిలలో లిఖింపబడము. హల్లెలూయా. కొట్టో చాపట్లో. మనము మాత్రం ఆయన కవిలలో లిఖింపబడము. కవిలలో, నీ కవిలలో లిఖించిన నా నామము. మరి ఎంతమంది లిఖింపబడిన మన పేర్లు మాత్రము ఆయన యొక్క గ్రంథపు చుట్టలో ఉండము.
కారణం ఆయన సన్నిధి మనకొద్దు, ఆశీర్వాదం ఇచ్చేటివన్నీ కావాలి, ఆయన ఇచ్చేటివన్నీ మనకు కావాలి అని మనం ఈ దినమున మరి ఆ రీతిగా మన ప్రవర్తన ఉంది. మరి ఎందుకు నిన్ను పిలిచాడు, ఎందుకు పిలిచాడో చెప్పండి. మరి ఎందుకు పెనుగులాడాడు యాకోబు? ఆయన సన్నిధి కావాలని, ఆయన సన్నిధి కావాలని. యేసయ్యా నేనంటే ఎందుకింత ప్రేమ, ఓ యేసయ్యా నేనంటే ఎందుకింత ప్రేమ. దేవుడు అడుగుతున్నాడమ్మా, ఈ జనుల మీద ఎంత ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. ఆలోచించండి, ఎంత ప్రేమను దేవుడు చూపిస్తున్నాడో చూడండి. మరి ఎందుకు పిలిచాడు? ఎందుకయ్యా పిలిచావు నన్ను, నీవు నన్ను ఎందుకు పిలిచావు నన్ను. చూడండి, దేవుడు అంటాడు, అసలు ఎందుకు పిలిచాడు అడిగారు మీరు. ఏ దినమైనా సరే నన్ను ఎందుకు పిలిచాడు నా దేవుడు, ఏమి ఇవ్వడానికి పిలిచాడు అనేది ఏ దినమైనా మనం ఆలోచిస్తున్నామా? మనకు ఆశీర్వాదములు కావాలి కానీ ఆయన సన్నిధి వద్దు. మనకు ఆశీర్వాదాల ముద్దు కానీ ఆయన సన్నిధిని మనం ఉండాలని వద్దు. ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలని మాత్రం ఏ దినము కూడా జనాంగం కోరుకోరు. మరి దేవుడే చెప్తున్నమాట మాట. మరి దేవుడు అంటాడు, దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు, 1 నుండి 2 వరకు. నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లవాడా, మీరు పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన పాపములను మోసుకునేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల ఎక్కడుంది? ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉంది. అంటే దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మన యొక్క పాపములకు దేవుడే శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యో శాంతి సమాధానం దయచేస్తే చాలు అంటాం. కానీ పుట్టినోట్లో స్పష్టంగా రాశారు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు దేవుడు. ఏ శాంతికి? శాంతికరమై ఉండడం అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. నీ పాపములు, నా పాపములు, మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన శరీరమును, ఆయన దేహమును, ఆయన యొక్క రక్తమును మన మీద కాచి మనకు ప్రాయశ్చిత్తమైనటువంటి ఆయన యొక్క జీవితాన్ని మనకు కూడా ఇవ్వాలని మన యొక్క పాపములను, లోక పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడంట. మామూలుగా కాదు, లోకములో ఉన్నటువంటి సర్వ జనాంగమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు ప్రభువుల వారు. ఆ ప్రాయశ్చిత్తమై మనందరి మీద కూడా ఆయన రక్తమును ఒలికించాడు, అంటే కార్చాడు. మరి ఎంత సమాధానం నీకు ఇవ్వడానికి ఖర్చు ఉండాలి, ఎంత ఆశీర్వాదమును నీకు ఇవ్వాలని పిలిచి ఉండాలి ఆయన. ఆలోచించండి. ఆలోచిస్తున్నామా? మనం ఆలోచించాలి. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ ధైర్యం మనకుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ మనసు, ఆ ధైర్యము మనకుందా? ఆలోచించండి. మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఏ దినమైనా మన ప్రార్థన ఉందా? ప్రాణం సరే ఇవ్వలేములే, హల్లెలూయా, ప్రాణం ఇవ్వలేము, కానీ ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రార్థన ఉందా?
సమర్పణ కలిగినటువంటి ప్రార్థన ఉందా? ఆలోచించండి. ఎవరైనా సరే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకోగలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన నీ కళలో ఉందా? ఆలోచించు. మరి ఆ ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? ప్రాయశ్చిత్తంగా ఏ దినమైనా మన పాపాలు ఒప్పుకుంటే కదా, హల్లెలూయా, మన పాపాలు ప్రభువు చెంత ఒప్పుకుంటే కదా ప్రాయశ్చిత్తం అనేది. అసలు పాపాలే ఒప్పుకోం కదా మనమా, హల్లెలూయా, మనం పాపాలే ఒప్పుకోం కదా. ఏంది పాస్టర్ గారు వాడు చెప్తావు పాపాలు ఒప్పుకుంటేట? హల్లెలూయా, హల్లెలూయా కూడా చెప్పరా? ఏం చేతులు రావడంలే? నాకు కదమ్మా చెప్పేదే, నా దేవునికి చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రార్థన ఉండాలి అంటే నీ పాపములు ఒప్పుకొని నీ కన్నీటి ప్రార్థనతో ఆయన్ని ఆపగలిగిన శక్తి ఉండాలి. ఆశీర్వాదములు పొందుకోగలవు. అప్పుడు ఆశీర్వాదములను పొందుకోగలవు. మరి అలాంటి ప్రాయశ్చిత్తమైన ప్రార్థన మనలో లేదు, కానబడదు. ఇంక మీదన్నా కనిపించండి దేవునికి. ఇక మీదటన్నా వాక్యమును విన్న తర్వాతన్నా ఆయనకి కనబడాలి, ఆయన దృష్టిలో నేను పడాలి, ఆయన సన్నిధి నాకు తోడుంటే చాలయ్యా అని ప్రార్థన చేయండి. ఇక మీదట ప్రార్థన చేయండి. అందుకే అంటాడు, మొదటి జామన గడియ పెట్టుకొని తలుపు వేసుకొని నీ హృదయము నుండి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన. నీ హృదయమును చించు, నీ హృదయమును చించి ప్రార్థన చెయ్యి. అంతేకాని ఇవి మామూలు ప్రార్థన దేవుడు ఆలకించడమ్మా. మొదట జామున గడియ పెట్టుకొని తలుపు వేసుకొని గడియ పెట్టుకొని నీవు ప్రార్థనలో కూర్చుంటే ప్రభువు నీ దగ్గర ఉంటాడు. అది కన్నీటి ప్రార్థన. ఎక్కడి నుంచి రావాలి? హృదయమును చించాలి. బట్టలు చించుకుంటే వేస్ట్. నీ వస్త్రములను కాక నీ హృదయమును చించుకుని ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుని యొక్క కనికరము నీ మీద దిగి ఆయన కృప నీ మీదకి వచ్చి ఆయన యొక్క సన్నిధిని నీ మీద ఉంచుతాడు. ఆశీర్వాదములు నువ్వు అడగబడలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అడగడం ఏమిటి? ఆశీర్వాదం ఇవ్వడానికి నేను పిలిచిన నా దగ్గర నీ ప్రార్థన ఎలా ఉందో ఆలోచించు. మరి అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ లేఖనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని యొక్క కుమారుడు మన మధ్యలో ప్రత్యక్షమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాది ఫస్ట్ నుంచి వాడు పాపం చేసేవాడే. మరి అపవాదిని అనుసరించేవాడు కూడా పాపమునకు ప్రతిరూపమే. మరి అందుకే కదా అపవాదిని ఎదిరించడానికి, వాడిని నాశనము చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు. సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపమును తొక్కి అపవాదిని కూల్చి నీకు ఆశీర్వాదములను దయచేయడానికి ప్రభువులు వారి ఈ లోకానికి వచ్చాడు. ఈ దినము ప్రభు యొక్క మనస్సు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవునికి వారసుడవే, ఆశీర్వాదములకు వారసుడవే, ఆశీర్వాదములకు వారసురాలువే. అందుకే స్పష్టంగా చివరగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 10. నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి కనుక నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు కీడు రాబోవు శోధన కాలములో
నేను నిన్ను కాపాడదను. నేను నిన్ను కాపాడేదను. చూడండి, లోకం అంతటి మీదకి ఒక ఉగ్రత అయితే రాబోతుంది. ఆ ఉగ్రత ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు, ఏ రూపంలో మనల్ని తీసుకెళ్తాదో మనకు తెలియదు. కానీ నువ్వు నా వాక్యమును విని గైకుంటివి గనక, నీవు నా మనసు కలిగి ఉన్నావు కనుక, మరి కీడు చేయుటకు ఏ మాత్రము కూడా నువ్వు నీ పాదములను త్వరపెట్టుట లేదు కనుక, మరి ద్వేషించుటకు ఏ రోజు కూడా నువ్వు త్వరపడలేదు కనుక, నువ్వు నా మనసునే కలిగి ఉన్నావు. నువ్వు నాకు వారసుడవు, వారసురాలువు, ఆశీర్వాదములు నీ మీద ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఆ ఉగ్రత దినము ఈ లోకమునకు వచ్చిన సమయమున నిన్ను నేను కాపాడెదను. హల్లెలూయా! నిన్ను నేను కాపాడెదను. దేవుడు స్పష్టంగా తెలియజేసేసాడు. ఆ ఉగ్రత దినములలో నిన్ను దేవుడు కాపాడడానికి రెడీగా ఉన్నాడు. ఇది ఎంతకంటే ఆశీర్వాదం కావాలా నీకు? ఎందుకు పిలిచాడు ఇప్పుడు అంటావు? ఆలోచించండి. ఎందుకు పిలిచాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగినట్లయితే, వాక్యమును మరలా ఒకసారి మనము చూసుకున్నట్లయితే, లేఖనములను చదివినట్లయితే, ఖచ్చితంగా దేవుడు ఆ ఉగ్రత దినమున నిన్ను కాపాడుతాడు. ఇది గొప్ప ఆశీర్వాదముగా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మరి ఏ రీతిగా మనం ఉండాలో, ఏ రీతిగా మనము జీవించాలో, ఏ రీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలో, విశ్వాసులు మనబడినటువంటి మనము క్రీస్తు యొక్క శరీరమును రక్తమును తింటున్నటువంటి, పరిశుద్ధులు అవ్వడానికి తింటున్నటువంటి ఆ యొక్క శరీరము రక్తము మీలో కూడా ఫలించి ఆశీర్వాదములకు మీరు కూడా వారసులు అవుతారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ ఆశీర్వాదం మనకొద్దు, మరి కావాలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్నో ఉగ్రతా దినాలు రాబోతున్నాయి. ఒకటి కాదు, ఆల్రెడీ 2-3 తెగుళ్ళు వచ్చిపోయినాయి. ఇంకా రాబోతున్న తెగుళ్ళు ఒకటి వెంబడి ఒకటి భయంకరంగా ఉండబోతున్నాయి. అదే ఉగ్రత దినముల సమయములలో మిమ్మలను నిన్ను కాపాడుతా, నా ఆశీర్వాదమునకు మీరు కారణమవుతారు. నా ఆశీర్వాదమునకు మీరు కారకులుగా, వారసులుగా ఉండమని దేవుడు అంటున్నాడు. మరి ఆ వారసత్వం మనకొద్దో కావాలో, ఆ వారసత్వం మనము వారసులుగా ఉందామో వద్దు, మరి ఆ దేవుణ్ణి మనం పొందుకుందామో వద్దు. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నీవు నేను మనమును ఆశీర్వాదములను పొందుకోగలము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.